మిస్టర్ సుందర్, కొత్త ప్రాజెక్టు మీద కాకర్ల వసుంధర అండ్ టీం వర్క్ చేస్తున్నారు. ఆవిడ రాగానే స్టార్ట్ చేస్తారు. ఏంటానంద్ మీరు అంటుంది? వన్ ఆఫ్ ద బోర్డ్ పర్సన్ అయ్యుండి కొత్త ప్రాజెక్ట్ గురించి మీకు తెలియకపోవడం ఏంటి? మీరు స్టడీ చేయకపోవడం ఏంటి? ఇప్పటికే ఆలస్యమైంది. ఆ టీం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా 1 అవర్ పడుతుంది. కొత్త ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. వసు, నువ్వు కూడా కూర్చో. ఆగండి ఆగండి. ఏంటి అలేఖ్య గారు ఇది? ఇప్పటికే అన్నయ్య చాలా అలసిపోయారు. పర్వాలేదులే ఆనంద్, తన మీద ఎవరి కళ్ళు పడినా అవన్నీ తన్ని వదిలిపోవాలని తన ప్రయత్నం. నువ్వు కానీ అమ్మా. అలాగే అత్తయ్య. లోపలికి రండి. లక్ష్మి, లక్ష్మి, బయట పడేసరా? అమ్మా, నేనిప్పుడు ఆఫీస్లో మెంబర్ అయినా కూడా నన్ను ఇంకా నువ్వు చిన్నపిల్లాడిలాగే ట్రీట్ చేస్తున్నావు. వంశీ, ఈ మార్పుని మొదటిసారిగా చూస్తున్నాం మేమంతా. ఈ మాత్రం కూడా హడావుడి చేయకపోతే ఎలా చెప్పు? నేనైతే ఆఫీస్ స్టాఫ్ ని ఒక 50 మందినైనా పిలిపించి గ్రాండ్ గా పార్టీయే జరిపిద్దాం అనుకున్నాను వదినా. అలా అయితే మనం ఈ నెల శాలరీస్ ఇవ్వక్కర్లేదు అత్తయ్య. అదెలా కుదురుతుంది ఆనంద్? ఎందుకంటే అంత గ్రాండ్ గా పార్టీ ఇచ్చాక ఈ ఇంటిని వదిలి మన ఆఫీస్ స్టాఫ్ ఆఫీస్కి ఎందుకు వస్తారు అత్తయ్య? నువ్వు భలేగా చెప్తావు ఆనంద్. అత్తయ్య, ముందు మీరే వంశీసరికి స్వీట్ తినిపించండి. నువ్వెప్పుడు ఇలాగే చల్లగా ఉండాలి నాన్న. అత్తయ్య, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. అయ్యో వద్దు వంశీ, అయినా నీ స్థాయి ముందు నేనెంత దాన్ని.
అలా అనకత్తయ్య. మీరు నాకంటే పెద్దవారు. మీ ప్రేమ ఆశీర్వాదం ఎప్పుడూ నా మీద ఉండాలి. ఆశీర్వదించు ఐరేంద్రి. మా నాన్నగారి పేరు మా అమ్మ నీకు పెట్టింది వంశీ. నువ్వు ఆ పేరుని ఎప్పుడు నిలబెడుతూ ఇంకా ఇంకా గొప్పవాడివి కావాలి. అలేఖ్య, ఓం హర హర కైలాస శంకర పలకర. అనయ్య, టైం చూసి భవిష్యానంద్ గారు కూడా వచ్చేశారు. నువ్వేం ఆశీర్వాదం కోసం ఆయన కాళ్ళ మీద పడొద్దనయ్య. ఈ మార్పు నా వల్లే వచ్చిందని పెద్ద మొత్తంలో ఆఫర్ అడిగినా అడుగుతారు మన గురూజీ. చూడు నాయనా ఆనంద్, వంశీబాబు నా ఆశీర్వాదం తీసుకోకపోయినా ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ వంశీ సార్. అనయ్య, నువ్వు వదినతో పోటీ పడుతూ ఈ కంపెనీ ఇంకా అభివృద్ధి అయ్యేలా హార్డ్ వర్క్ చేయాలనయ్య. అమ్మా వసుంధరా, నువ్వేం మాట్లాడవేంటి? వంశీ ఇలా పూర్తిగా మారిపోయి ఆఫీస్ దాకా వెళ్ళడానికి కారణం నువ్వే కదా. నువ్వు కూడా వంశీకి స్వీట్ తినిపించు. ఆల్ ది బెస్ట్ వంశీ సార్. మీకంతా మంచి జరగాలి. అంతా మంచి జరగాలనే వదిన ఆఫీస్లో 2 క్యాబిన్లు ఏర్పాటు చేయించాను. లేదంటే రోజంతా అన్నయ్య నిన్ను చూస్తూనే కూర్చుంటాడు. అమ్మ మిస్ అయింది కానీ ఉండుంటే మన వంశీని చచ్చిపోతే చాలా ఐరేంద్రి గారు. మిగతాది దానంతటా అదే జరుగుతుంది. అమ్మలో ఉన్న ముక్కుసూడితనమే మన వసుంధరకు కూడా వచ్చింది. చూసావా వదినా? వసుంధర కదా ఐరేంద్రి, అలాగే ఉంటుంది. అమ్మా, నన్ను మీ పొగడతలతో ముంచెత్తి నా కడుపు నింపేలా ఉన్నారు. ఇంకా చాలమ్మా, నాకు బాగా ఆకలిస్తుంది. భోజనం చేద్దామమ్మా. అత్తయ్య గారు ఈరోజు మీకు ఇష్టమైన వంటలన్నీ వండించారు వంశీ సార్. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి స్టార్ట్ చేద్దాం పదండి. ఏంటి ఐరేంద్ర గారు, వసుంధని ఓ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మీ అల్లుడినేమో ఆశీర్వదిస్తున్నారు. చూస్తుంటే ఆ వంశీగాడి కంటే మీలోనే ఎక్కువ మార్పు వచ్చినట్టుంది. పులిలాంటి మా వంశీని వెన్నముద్దని చేసేసింది ఆ వసుంధర. ఇందాక ఫ్లోలో నీకేం కావాలో కోరుకో అత్తయ్యా అని వంశీ కాని అడుగుంటే ఈ ఆస్తి మొత్తం రాసివ్వమని అడిగేదాన్ని జోగేంద్ర. అయినా పర్లేదు, ఇప్పుడు అసలు సీట్లో కూర్చుంటుంది నా అల్లుడు. రోజుకో మాయమాట చెప్పి ఆస్తిని కొంచెం కొంచెంగా మొత్తం ఒకేసారిగా లాగేసుకుంటాను. వామ్మో వామ్మో, ఈ ఐరేంద్రి మామూలు ప్లాన్లో లేదు, మాస్టర్ ప్లాన్లోనే ఉంది. వెంటనే వసుంధర కోసం మనం కూడా ఏదైనా ఆలోచించాలి. ఆలోచిద్దాం. ఇది నాకు తప్పట్లేదు వసు.
నువ్వు నా జీవితంలోకి రాకముందు నా గది చుట్టూ అమ్మాయిలే ఉండేవాళ్ళు. నేను వాళ్ళని పట్టించుకోకపోయినా వాళ్ళు నన్ను దేవుళ్ళ కొలిచేవాళ్ళు. అయినా ఇప్పుడు నువ్వు నన్ను పవిత్రంగా మార్చేసావనుకో, అయినా కూడా నాలో ఎక్కడో ఏ మూలో ఓ చిటికెడంతా ఆ రొమాంటిక్ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. అదేనేమో నన్ను పదే పదే తట్టి ఉసిగొల్పుతుంది. ఈరోజు దాని అంతు తేల్చడానికి నిన్ను కూడా రొమాంటిక్గా మార్చేస్తాను. వంశీ సార్, తీసుకోండి సార్. ఇలా నువ్వు నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత మొత్తానికి నువ్వే నన్ను చూసుకోవాలేమో వస్తుందిరా. నేను బాగా బరువు పెరిగేలా ఉన్నాను. అయ్యో, అంత మాట అనకండి. మిమ్మల్ని నేను క్షేమంగా చూసుకోకపోతే మేడం గారి మనసు ఎక్కడున్నా ఆవేదన పడుతుంది. ఆవిడికి మనం ఆ మాత్రం మనశాంతి కూడా కల్పించకపోతే ఎలా? సరే వసు, అలా అయితే తాగుతా. పాలు చాలా స్వీట్గా ఉన్నాయి వసు. ఇక ఉపేక్షించి లాభం లేదు. వసుంధర మీద ఈ బల్లిని విసిరేసి రొమాంటిక్ ఫీలింగ్ పుట్టించాలి. తను నన్ను కౌగిలించుకోవాల్సిందే. ఎస్. నువ్వేం భయపడద్దు వసు. ఆ పాడుబల్లి నేనుండగా నిన్నేమీ చేయదు. దానికి నేను ఆ అవకాశం ఇవ్వను. వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్. ఏంటి సార్, నేను భయపడతానని బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. ఆ శ్రీరాముడు నాకు ధైర్యాన్ని బాగానే ఇచ్చాడులేండి. ఆ విషయంలో నేను నిన్ను డామినేట్ చేయలేను వసుంధరా. ఏదో సరదాగా ఉంటుందని అలా చేశానంతే. అప్పుడప్పుడు ఇలాంటి అల్లరి పనులు మీరు చేస్తేనే మీకు బాగా నప్పుతుంది. కానీ ఇందులో నాకు ఎలాంటి సంతోషం లేదు వసుంధరా. కేవలం ఇదంతా నీకోసమే చేస్తున్నాను అంతే. సరేలేండి, ఇప్పటికే చాలా అలసిపోయారు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. వసు, ఇంకా ఏదైనా చెప్తావేమో అనుకున్నాను. వెళ్ళిపోతున్నావా? వంశీ సార్, అన్నట్టు మీ బల్లిని మీకు ఇవ్వడం మర్చిపోయాను. తీసుకోండి. సరే, నాకు పనుంది, నేను మళ్ళీ వస్తాను. సారీ వసుంధరా, నేనే తప్పుగా ఆలోచించాను. నీ కళ్ళల్లో ఫీలింగ్ కాదు, ఎప్పటికీ నిజాయితీయే ఉండాలి. నీ ప్రేమలో నేనుండాలి. వచ్చేసారా శ్రీమతి గారు? అసలు డైనింగ్ టేబుల్ దగ్గరికి మీరెందుకు రాలేదు శ్రీవారు? ఏంటి నా ముందే అతి చేస్తున్నారా? అయ్యో లేదు శ్రీమతి గారు, అందరితో పాటు కలిసి భోంచేయడం రొటీనే కదా. ఈరోజు మీరు తినిపిస్తే తినాలనుంది. ఇలాంటివి చెప్పడం తెలుసు గాని ఎవరెన్ని చెప్పినా మీకు వంట చేయడం మాత్రం తెలియదు శ్రీవారు. అవును శ్రీమతి గారు, ఈరోజు నా కోసమే ప్రత్యేకంగా మీరు వంట వండారని విన్నాను. నిజమేనా?
అయినా అక్కడికి రాకుండా ఇక్కడే ఉండి మంచి పని చేశారు. మీకోసం వండిందే మీకు తీసుకొచ్చాను. శ్రీవారు, మొదటి ముద్ద తినగానే కమ్మగానే ఉందని చెప్తారు కదా. శ్రీమతి గారు, ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వండిన వంట అమోఘమైన రుచి ఉందనుకోండి, నేను ముద్దతో పాటు మీ వేలను కూడా కొరికేస్తాను. చాలండి శ్రీవారు, తినండి. ఏమైంది శ్రీవారు? ఎలా ఉంది? ఒక్క ముద్దకి అలా అడుగుతారండి శ్రీమతి గారు. ఇంకోటి తినిపించండి, నా కడుపు నిండొద్దు. తినండి. తినండి. శ్రీవారు, మీ కళ్ళలో నీళ్ళేంటి? నేను వండిన భోజనం ఎలా ఉంది? మీరు ఇప్పుడు నన్ను ఏమడకండి శ్రీమతి గారు. ఈ ప్లేట్ ఖాళీ అయ్యే వరకు తినిపించండి. ఆలస్యం చేయకుండా తినిపించండి శ్రీమతి గారు. మంట 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 నీళ్ళు. శ్రీవారు, మంచినీళ్ళు తీసుకురండి. మంచినీళ్ళు. శ్రీమతి గారు, శ్రీవారు, మీకేమైనా పిచ్చా? ఇంత కారంగా ఉంటే అసలు బాలేదని చెప్పకుండా ప్లేటు ఖాళీ అయ్యేంత వరకు తినిపించమని ఎందుకన్నారు? ఒక్క నిమిషం శ్రీమతి గారు. అమ్మా, ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది శ్రీమతి గారు. ఎందుకు శ్రీవారు ఇంటిసేపు మంటను భరించారు? మొదటి ముద్దకే బాగోలేదని చెప్పొచ్చు కదా. అలా చెప్తే మీరు బాధపడతారేమోనని చెప్పలేదు శ్రీమతి గారు. అయ్యో శ్రీవారు, మీ ప్రేమకి జోహార్లు గాని ఈ భోజనం ఇంతటితో ఆపేసి బయట పోంచేద్దాం పదండి. వద్దులండి శ్రీమతి గారు, ఈ భోజనం నా కోసం ప్రేమతో వండి తీసుకొచ్చారు, ఇది పూర్తి చేద్దాం. వద్దు శ్రీవారు, నాకు వంట చేయడం రాదు. ఏదో తోచినట్టుగా చేశాను. ఇదే బాగోలేదు. మనం బయటకు వెళ్ళి జాలీగా తినేసొద్దాం పదండి. పదండి. ఓకే. జోగేంద్ర, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయనుకుంటే మళ్ళీ జోగేంద్ర మెసేజ్ చేశాడేంటి? ఏంటి వసు, నన్ను మర్చిపోయావా? నన్ను ఇంకా నువ్వు గుర్తుపెట్టుకుంటావు అనుకున్నానే. నీకోసం నేను ఒక మంచి గిఫ్ట్ పంపించాను వసు. దాన్ని నువ్వు ఒక్కదానివే దగ్గరుండి ఓపెన్ చెయ్యాలి. నువ్వు కాకుండా ఇంకెవరైనా ఆ గిఫ్ట్ను చూస్తే గుండాగి చచ్చిపోతారు. నీకు నాకు తెలిసిన రహస్యం మాత్రమే ఉంది అందులో. ఆ జోగేంద్ర నన్ను భయపెట్టడానికి మెసేజ్ పంపించుంటాడా? లేదంటే నిజంగానే నాకు కొరియర్ ఏదైనా పంపిస్తున్నాడా?
జోగేంద్ర ఏ క్షణమైనా ఏదైనా చేయొచ్చు. కొంచెం అప్రమత్తంగా ఉండడమే మంచిది. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమింగ్. మేడం కొరియర్. ఎవరి పేరు మీద వచ్చింది బాబు? మేడం కొరియర్ మీద పేరు అడ్రస్ ఏం లేదు మేడం. కేవలం వంశీకృష్ణ నిలయం అని ఉంది. వంశీకృష్ణ నిలయం అంటే ఈలే కదా మేడం? అవును బాబు. ఇలా మేడం సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం